శ్రీ గణేశాయ నమః. శ్రీగురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది. గ్రహ సంచారం అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుందమ్మా. కంగారు పర్సన పని అయితే లేదు, రాదు. ఇకపోతే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు వృశ్చిక రాశి వారు. గతంలో అంటే ఇంచుమించుగా 4-5 నెలలుగా బాధపడుతున్నారండి, కానీ అయిపోయింది. ఈ మాసంతో మీకు వృశ్చిక రాశి వారికి పీడ దరిద్రం అంతా పోయిందని చెప్పుకోవచ్చు. ఏం పర్వాలేదు, మీరు మంచి మార్గంలో పడుతున్నారు, మంచి భవిష్యత్తులో పడుతున్నారండి వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరం బాగుంది. ఇక ఈ రాశిలో స్త్రీల పురుషులు అన్ని రకాలకి బాగుందండి. ఇక గ్రహ సంచారం బాగుంది. అయితే మీ దంపతులు అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ప్రేమానురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుంటుంది. అలాగే గతంలో చిన్న మనసులతో చెవిటిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అయితే ధన విషయంలో మాత్రం మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. సమయానికి ధనం చేతికి వస్తుందండి మీకు ఏదో విధంగాని. అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది మీకు, శుభమూలక ధనం వ్యయం అవుతుంది. శుభకార్యాలకు ధనం ఖర్చు పెడతారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీకు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే విందు వినోదాలకు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. తర్వాత ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిగిన వెంటనే వైద్యం సంప్రదించండి. ప్రయాణ విషయంలో జాగ్రత్త. అయితే ఇతర విషయం మాత్రం వేలు పెట్టద్దు, మధ్యవర్తిత్వం పనిచేయదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు మీరు. అలాగే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది, ఇతర దేశం ఉన్నవారికి బాగుంది. అలాగే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళే వరకు కూడా బాగుందని మీకు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు గౌరవం ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీరు, మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలు కూడా పూర్తవుతాయి మీకు. ప్రభుత్వ సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. తర్వాత స్థల మార్పు కనిపిస్తుంది మీకు, స్థల మార్పు అయితే కనిపిస్తుంది మీకు. అది గృహ మార్పు కనిపిస్తుంది. ఇక గృహ నిర్మాణం కూడా చేపడతారు మీరు ఈ మాసం. అంటే ఇదివరకు చేపట్టి అది కొన్ని పరిస్థితుల వల్ల కారణంగా ఆగిపోతే మళ్ళీ మీరు ప్రారంభిస్తారు. ఏదైనా సరే బాగుందండి. వృశ్చిక రాశి వారికి మార్చి మాసంలో బాగుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. అయితే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధగానే వెంటాడి ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతారు. అన్ని వ్యవహారాలు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు దయచేసి. అలాగే పెద్దవాళ్ళని, గురువుని, బ్రాహ్మణుని దూషించొద్దు, గౌరవంగా మాట్లాడండి. దయచేసి పెద్దవాళ్ళని ఏమనొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని, బ్రాహ్మణుని దూషించొద్దు. వారి మీద ఏ విధమైన చెడు కామెంట్స్ పెట్టవద్దు, చేయవద్దు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి, చక్కగా ఉందండి. మంచి అవకాశాలు వస్తాయి మీకు, ఉపయోగించుకోండి. అవార్డు కూడా రావచ్చు. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి, చాలా చక్కగా ఉందండి ఈ మాసం మీకు రాజకీయ నాయకులకి. అయితే ఇంతవరకు చాలా బాధపడ్డారు మీరు, బాగుంది. అలాగే డబ్బులు అయితే మాత్రం మంచిలో ఖర్చు అవుతాయి మీకు. ప్రజల్లో గుర్తింపు బాగా తెచ్చుకుంటారు మీరు. ప్రజల కోసం పనులు చేస్తారు మీరు రాజకీయ నాయకులు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఏదైనా బాగుందని రాజకీయ నాయకులు ఈ మాసం
ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు, లేదంటే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగస్తులకు గృహ మార్పు కనిపిస్తుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులు మాత్రం బాగుందండి, చక్కగా చదువుతారు. ఇప్పుడు పరీక్షా సమయం, పరీక్షలు చక్కగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే చక్కగా చదవండి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది. మీరు శ్రద్ధగా చదివి శ్రద్ధగా పరీక్షలు రాయండి. కాన్సన్ట్రేషన్ చదువు మీదే పెట్టండి. ఇకపోతే వివాహి అమ్మాయిల అబ్బాయిలు కూడా మంచి సమయం, వివాహ ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు, ఈ గోచర ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గమనించండి. మీకు ఏమైనా కావాలంటే సలహాల సంప్రదింపులు కింద నెంబర్ ఉంది, అపాయింట్మెంట్ తీసుకోండి, నెంబర్ కాల్ చేసి. ఓకే, రైట్. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మార్చి మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే, మీరు ఎక్కువ ఈ మాసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలన్నమాట. ఎంత ఎక్కువ మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం అభిషేకాలు చేయించుకోవడం, అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల వివాహ యోగం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించడం వల్ల, అభిషేకించడం వల్ల సంతానం కావాల్సిన వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది. అలాగే ధన సమస్యతో బాధపడేవారు ఎవరు ఉంటే, ధన సమస్యతో బాధపడేవారు, సకల శత్రు రోగ రుణబాధ ఉన్నవారు ఎవరైనా సరే మీరు ఎంత ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసం చేసుకుంటే అంతా మంచి ఫలితం ఇస్తారు, స్వామివారు ఫలితం ఇస్తారు. అయితే మీరు దగ్గరలో ఏదన్నా ఒక నదీ స్నానం చేయండి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి ఈ మాసం వీలైతే. అలాగే ఈ మాసం మీరు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, ఇంట్లోని కానీ లేదా దేవాలయాన్ని కానీ. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, లేకపోతే వినండి. నవగ్రహ స్తోత్రం చదవండి, లేకపోతే వినండి. అలాగే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పచ్చగడ్డి వేయండి. అలాగే పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళకి తారస పెడితే, భిక్షగాళ్ళు ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ తారస పెడితే తప్పకుండా వారికి తినడానికి ఏదన్నా పెట్టండి. అలాగే కాస్త ఏదైనా మీకు తోచిన ధనాన్ని సహాయం చేయండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా అమ్మా, ఈ కొన్ని పనులు ముందుకెళ్ళవు. ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితాలు కర్మ వెంటాడుతుంది. ఈ యొక్క దాన ధర్మాలు చేయడం వల్ల కర్మ కలుగుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఒకసారి మాత్రం మీరు శని భగవాన్ని తైలాభిషేకం చేయించుకోండి. మీకు దగ్గర దేవాలయంలో నవగ్రహాల దగ్గర శని భగవానికి తైలాభిషేకం చేయించుకొని సరిపోతుంది. ప్రతిరోజు హనుమంతాలను చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం అంతా యోగిస్తుంది, బాగుంటుంది. శరీర శుభ్రమవుతుంది, శుభమవుతుంది.